హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రాగులు 2 కప్పులు తీసుకున్నాను. ఒక కప్ వచ్చేసి మినపప్పండి. ఏ కప్పుతో అయితే రాగులు 2 కప్స్ తీసుకుంటామో ఆ కప్పుతోనే 1 కప్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేయాలండి. సేమ్ మనం రెగ్యులర్‌గా రైస్ దోస వేసుకుంటాం కదా! సేమ్ అదే ప్రాసెస్. ఏమంటే రైస్ ప్లేస్‌లో రాగులు యాడ్ చేసుకుంటాము. రైస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మంచిగా వస్తాయి దోసలు. కానీ రాగులలో చాలా డస్ట్ ఉంటదండి. 3-4 టైమ్స్ మాక్సిమం మంచిగా రబ్ చేస్తూ కడగాలండి. చాలా డస్ట్ ఉంటది రాగులలో. మీరు చూసుకొని 3-4 టైమ్స్ మంచిగా అంటే వాటర్ వైట్‌గా వచ్చేదాకా వాష్ చేస్తూనే ఉండండి. వాటర్ అనేవి వైట్ వచ్చాయంటే అవి క్లీన్ అయ్యాయి. 3-4 అవర్స్ నాననివ్వండి. నానబెట్టాక గ్రైండ్ చేసుకోండి సేమ్ దోస బ్యాటర్ లాగే. రైస్ ఏమి వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏముండదు. గ్రైండ్ చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా కాకుండా, మరీ బరకగా కాకుండా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలండి పిండి అనేది. చూడండి పిండి అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. 1 పార్ట్ వచ్చేసి. ఇంకా మిగతా పార్ట్ వచ్చేసి నైట్ అంతా పులియనివ్వండి. బ్యాటర్ అనేది పులిసిన తర్వాత ఇలాంటి కలర్‌లో వస్తది. మీరేం టెన్షన్ పడొద్దు. ఎందుకంటే రాగుల కలర్ అలా ఉంటుంది కాబట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసి సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది ఏం అవసరం పడదు. ఎందుకంటే ఈ బ్యాటర్ థిక్‌నెస్ అనేది దోసకి సరిపోతుంది. బ్యాటర్ రెడీ అయిందండి. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఆనియన్ అలా ఏమీ రుద్దాల్సిన అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్ వాటర్ జల్లేసి నార్మల్ దోస ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే. నార్మల్ దోస కంటే, రైస్ దోస కంటే ఈ రాగి దోస సూపర్‌గా ఉంటుంది. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు కూడా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చాలా బాగా లైక్ చేస్తారు. కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. నేను ఆనియన్స్ వేయలేదండి. మనము దోస పైన ఆయిల్ వేసేటప్పుడు ఇలా పిండి పిండి వచ్చి పిల్లలకి అలాగా క్రిస్పీనెస్ లేకుండా ఆ పచ్చి స్మెల్ అనేది పిండి స్మెల్ తెలియకుండా ఉండాలంటే ఆయిల్ వేసాక దోస పైన అట్లా కరక పైన ఇలా అనుకోండి. ఆ పిండి అనేది మంచిగా ఫ్రై అవుతుంది. అంతే అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో దోసలు. ఎక్కడ అతుక్కుపోలేదు కూడా. నేను దీనికి కాంబినేషన్ పండుమిర్చి పచ్చడితో తీసుకున్నాను. మీరు పల్లి పచ్చడి కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను.